థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ వాటర్. ఏంటి అసలు మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటున్నారా? థ్రెడ్ బ్యాంగిల్స్‌కి లైఫ్ ఎక్కువగా ఉండదు. అవి వాటర్‌లో గనుక తడిస్తే పాడైపోతాయి అన్న డౌట్ అందరికీ ఉంది. ఆ డౌట్‌ని క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. వెల్కమ్ టు నిష్వికా సిల్క్ థ్రెడ్స్ అండ్ దిస్ ఇస్ మనీషా. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ అయితే నా కోసం నేను కస్టమైజ్ చేసుకున్న బ్యాంగిల్సే అన్నట్టు. అయితే వీటిని నేను 4-5 టైమ్స్ కూడా వేర్ చేశాను. ఇంకా నేను వేర్ చేసినప్పుడు వాటర్‌లో కూడా తడిచినాయి. అయినా కూడా బానే ఉన్నాయి. అండ్ మళ్ళీ మీకోసం ఒకసారి టెస్ట్ చేసి చూపిద్దామని చెప్పేసి ఇవే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌ని నేను యూజ్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్‌ని నేను ఒక 10 మినిట్స్ వాటర్‌లోనే ఉంచేసాననమాట. నానబెట్టేసాను కంప్లీట్‌గా. తరువాత నేను వాటర్ నుంచి తీసి చూసినప్పుడు బ్యాంగిల్ అంతా బానే ఉంది. స్టోన్స్ కూడా గమ్ అసలు పోలేదు. అండ్ నేను థ్రెడ్ వ్రాపింగ్ చేసినప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎక్కడ ఎండ్ చేశాను అన్నది కూడా తెలియట్లేదు. అండ్ నేను స్టోన్స్ కూడా తీయడానికి ట్రై చేసినప్పుడు అవి రాలేదు. గట్టిగానే ఉన్నాయి, బానే ఉన్నాయి. నెక్స్ట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వాటర్‌లో తడిసినా కూడా బానే ఉన్నాయి కదా అని చెప్పేసి మనం రఫ్‌గా మెయింటైన్ చేస్తే ఎక్కువ లైఫ్ రాదండి. కొంచెం వాటిని పట్టు శారీనైతే ఎంత మంచిగా మెయింటైన్ చేస్తామో, అదే విధంగా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్‌ని కూడా నీట్‌గా మెయింటైన్ చేయాలి. అప్పుడే మనకి లైఫ్ ఎక్కువగా వస్తుంది. కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ మీకు కూడా ఇలాంటి క్వాలిటీ అయిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే డీఎం చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి. మేడ్ విత్ మదర్స్ లవ్.